10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని గ్రామ పంచాయతీలు, జెడ్పీ, మండల పరిషత్ పీఠాలపై జెండా ఎగరేయటమే లక్ష్యంగా నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలతో కొన్నింటిని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. భవిష్యత్తులో మెజారిటీ పంచాయతీల్లో సర్పంచుల్ని గెలుచుకోవడంతో పాటు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులు కైవసం చేసుకునే దిశగా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ నేతలు. గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తయి దాదాపు 4 నెలలైంది. ప్రస్తుతం జిల్లా పరిషత్తు, మండల పరిషత్తుల పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగిసింది. దీంతో ఎన్నికలకు గ్రామాల్లో కొంత సందడి మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పల్లె నుంచి అసెంబ్లీ దాకా తమ ప్రజాప్రతినిధులే ఉండాలన్న లక్ష్యంతో అన్నింటినీ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు అదే పాలసీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని యోచిస్తోంది. ఓవైపు చట్టసభల్లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం పెంచుకుంటూనే మరోవైపు పల్లెల్లో, పట్టణాల్లో పాగా వేసేందుకు ఫోకస్ పెట్టింది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూట్ లెవెల్ నుంచి కాంగ్రెస్ క్యాడర్ ను బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక డెమోక్రసీ ఉంటది ప్రభుత్వంలో అని వాళ్ళు కూడా ఎట్లయితే నా రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుతా ఉన్నారో, గ్రామ స్థాయిలలో కూడా అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇలా కొరుట్ల పట్టణంలో దాదాపు మొత్తం మంది కౌన్సిలర్లు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మిగిలిన కొంతమంది కౌన్సిలర్లు ఏవైతున్నారో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఇవాళ కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇవాళ కౌన్సిలర్లను, మాజీలను కలిసే పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో పట్టు సాధించేందుకు వీలుగా పల్లెల్లోని సమస్యలు పరిష్కరించి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. రైతుల సమస్యలపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పెరిగిన బలాన్ని నిలుపుకోవడానికి, రాజకీయంగా పట్టు బిగించడానికి గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పార్టీ సభ్యులను గెలిపించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వానాకాలం సాగు సందర్భంగా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందేలా చూడాలని అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టింది. అదేవిధంగా రైతుల రుణమాఫీపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకోగా మరోవైపు రైతు భరోసాపై కూడా కసరత్తు మొదలైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న రైతులను ఆకట్టుకుంటూనే మరోవైపు ఇతర పార్టీల్లోని కీలక నేతలకు గాలం వేసే కార్యక్రమం కూడా ప్యారలల్ గా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ విధానాలను హర్షించదగ్గవి. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇప్పుడున్నటువంటి మాకు ఉన్నటువంటి 5 మండలాలు, మరి కమలాపురం కావచ్చు, వీనవంక, మరి ఇల్లంతకుంట, అలాగే జమ్మికుంట, హుజురాబాద్, ఈ ప్రాంతాలలో రేపు జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్స్ కానీ కోకొల్లలుగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ ప్రజలలో ఎలా తీసుకొని వెళ్తున్నాం. రేవంత్ రెడ్డి చేసేటి పనులన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. గృహలక్ష్మి పథకాలు కానీ అవి అందకపోయినా కూడా దాని మీద మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. రాబోయే రోజులలో, ముందు రాబోయే రోజులలో సాధారణ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మన హుజురాబాద్లో కూడా ఉడతల ప్రణవన్న గారి అధ్యక్షతన మంచిగా ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క వాడవాడ, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాదిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇతర మున్సిపాలిటీ పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో అటు జగిత్యాల, ఇటు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వెలుగు వెలిగిన పార్టీకి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉండటం, గ్రామాల్లో పార్టీ పట్ల సానుకూల వాతావరణం ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, పార్టీల ఇన్ఛార్జీలు గ్రామ, పట్టణ క్యాడర్ పై దృష్టి పెట్టారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ డీసీసీ అధ్యక్షునిగా ఉండగా, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. వీరిద్దరూ కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు తీసుకొని ఇప్పటికే ఇంటర్నల్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
లోకల్ బాడీ ఎన్నికల నాటికి అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పర్యటన చేపట్టి పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టడం, గ్రామ వార్డు స్థాయిలో పార్టీ పటిష్టత కోసం కమిటీలు కూడా వేయడం వంటివి చేపట్టాలని కూడా భావిస్తున్నారు. నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు గతంలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల నేతృత్వంలో నిర్వహించే ఈ పర్యటనలో పొన్నం ప్రభాకర్ తో పాటు జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ మండల నాయకులు, అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇన్ని రోజులు ప్రజల కోసం కొట్లాడినాం కాబట్టి ఆ ప్రజలకు న్యాయం జరగాలంటే మేమే అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు. రేపు సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ అదేవిధంగా జెడ్పీటీసీ ఏ రిజర్వేషన్ అనుకూలంగా ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా మేము పోటీ చేస్తాము. ప్రజలకు అందించాల్సినటువంటి పథకాలను దగ్గరుండి అందించేందుకు మేము దానికి కృషి చేసి అవసరమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి అందించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇక 2014లో అధికారం కోల్పోవడం, అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనంతగా క్యాడర్ను కోల్పోయింది. అనేక మంది లీడర్లు పార్టీలు మారి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరిపోయారు. మేజర్ గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చిన్నా భిన్నం చేసింది. ఆ పార్టీలోని బలమైన నేతలందరినీ తమ గూటికి లాగేసుకుంది. జిల్లాలో ఓ దశలో కాంగ్రెస్ జెండా పట్టుకొని ధర్నాకు కూర్చునేందుకు పట్టుమని 100 మంది కూడా లేని దుస్థితి ఎదుర్కొంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరి పలు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా పదవులు తీసుకున్న వారందరిపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పాత నేతలందరినీ తిరిగి తమ వైపుకు తిప్పుకొని అవిశ్వాసాల పేరుతో తిరిగి ఆయా స్థానిక సంస్థల పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంటోంది. ఇప్పటికే అనేక చోట్ల ఎంపీపీలపై, మున్సిపల్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాసాలు నెగ్గించుకొని కాంగ్రెస్ నేతలను ఆయా పీఠాల్లో కూర్చోబెడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఆ ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత తీవ్రతరం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లిలో ఒకరిద్దరు కౌన్సిలర్లు తప్ప బీఆర్ఎస్ లోకి వెళ్లిన అందరూ తిరిగి ఇప్పటికే కాంగ్రెస్ లోకి వచ్చేశారు. పార్టీని బలోపేతం చేసి వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు నేతలు.